ఏ కోర్స్ నేర్చుకోవాలో తెలియట్లేదా? అయితే ఇనుమాటిక్స్ కెరీర్ గైడెన్స్ ని ఫాలో అవ్వండి. ఒకప్పుడు ఐపీఎల్ కెప్టెన్ అంటే ప్రపంచ క్రికెట్లో స్టార్ ప్లేయర్. ఇంకో రకంగా చెప్పాలంటే అంతర్జాతీయ క్రికెట్లో బాగా రాణించే ఆటగాళ్ళనే ఫ్రాంచైజీలు కెప్టెన్గా పెట్టుకునేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. ప్లేయర్పై నమ్మకం, అనుభవం ఉండాలే కానీ ఏమాత్రం ఆలోచించకుండా కెప్టెన్సీ బాధ్యతలు అప్పగిస్తున్నారు. అంతర్జాతీయ ఆటతో సంబంధం లేకుండా ఐపీఎల్లో బాగా రాణించిన ఆటగాళ్లకు మన ఫ్రాంచైజీలు ఓటేస్తున్నారు. ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్లో 10 జట్లకు భారత ఆటగాళ్లే కెప్టెన్లు కావడం ఖచ్చితంగా సంతోషించాల్సిందే. కానీ మన కెప్టెన్లను గమనిస్తే ఒక విషయం ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఆ విషయం ఏంటో ఇప్పుడు చూద్దాం. ప్రస్తుతం ఇండియన్ ప్రీమియర్ లీగ్ గ్రాండ్గా జరుగుతుంది. తొలిసారి 10 జట్లకు ఇండియన్స్ కెప్టెన్ కావడంతో ఈసారి ఐపీఎల్లో మరింత స్పెషల్ కానుంది. అయితే 10 జట్లలో 7 జట్ల కెప్టెన్లకు భారత టీ20 జట్టులో స్థానం లేకపోవడం గమనించాల్సిన విషయం. ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ అక్షర్ పటేల్, ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా, సన్ రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ ఇషాన్ తప్పితే మిగిలిన 7 కెప్టెన్లు టీమిండియాలో చోటు దక్కించుకోవడానికి కష్టపడుతున్నారు. చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్కు దాదాపు 2 ఏళ్లుగా భారత జట్టులో స్థానం లేదు. ఐపీఎల్లో అద్భుతమైన రికార్డ్స్ ఉన్న, అంతర్జాతీయ క్రికెట్లో బాగా రాణించిన గైక్వాడ్ను కనీసం భారత టీ20 జట్టులో పరిగణించడం లేదు. వన్డేల్లో స్థానం దక్కించుకున్న విపరీతమైన కాంపిటీషన్ కారణంగా గైక్వాడ్కు భారత టీ20 జట్టులో స్థానం దక్కడం లేదు. మరి ఈ ఐపీఎల్లో అద్భుతంగా ఆడి సెలెక్టర్ల దృష్టిని ఆకర్షిస్తాడో లేదో చూడాలి. గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ గిల్ విషయానికి వస్తే 2026 వరల్డ్ కప్ ముందు టీ20 జట్టులో పేలవ ఫామ్తో జట్టులో స్థానం కోల్పోయాడు. భారత వన్డే టెస్టు జట్లకు కెప్టెన్సీ చేసిన గిల్ టీ20లో స్థానం కోసం పోరాడుతున్నాడు. ఈ సీజన్లో బాగా ఆడితే గిల్ టీమిండియాలో ఎంట్రీ ఇవ్వచ్చు. ఇప్పటి వరకు ఒకటే మ్యాచ్లో ఆడిన గిల్ 39 పరుగులు చేసి పర్వాలేదనిపించాడు. ఫ్యూచర్ కెప్టెన్గా కితాబులు అందుకుంటున్న గిల్ త్వరలో భారత టీ20 జట్టులోకి రావచ్చు. ఇక పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ పరిస్థితి మరీ దారుణంగా ఉంది. గత సీజన్లో పంజాబ్ జట్టు తరపున బ్యాటింగ్ కెప్టెన్గా అత్యుత్తమంగా రాణించిన భారత జట్టులో చోటు లేకపోవడం బ్యాడ్ లక్. శ్రేయాస్ కష్టాన్ని సెలెక్టర్లు ఈసారైనా గుర్తిస్తారో లేదో చూడాలి. ఈ సీజన్లో అయ్యర్ బ్యాటింగ్లో అద్భుతంగా రాణిస్తూ జట్టుకు సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకెళ్తున్నాడు. ఐపీఎల్ తర్వాత అయినా సర్పంచ్ సాబ్కు భారత టీ20 జట్టులో స్థానం దక్కుతుందో లేదో ఆసక్తికరంగా మారింది. కోల్కతా నైట్ రైడర్స్ కెప్టెన్ అజింక్య రహానేకు భారత జట్టులోకి రావడానికి అన్ని దారులు మూసుకుపోయాయి. 37 ఏళ్ల రహానే ఒక్క ఫార్మాట్లో కూడా పట్టించుకునే ఆలోచనలో సెలెక్టర్లు లేరు. అయితే తన అనుభవంతో రహానే కేకేఆర్ పగ్గాలు చేపట్టాడు. ఐపీఎల్లో అద్భుతమైన రికార్డుతో పాటు ఇటీవలే తన ఆట తీరు మార్చుకుని దూకుడుగా ఆడడంతో రహానేను నమ్మి కేకేఆర్ బాధ్యతలు అప్పగించింది. ఇండియన్ టీంలో ఛాన్స్ లేకపోయినా రాయల్గా ఐపీఎల్లో కెప్టెన్సీతో దూసుకెళ్తున్నాడు. ఐపీఎల్లో ఎంత బాగా రాణించినా ఏజ్ ఎక్కువగా ఉండడంతో రహానేకు టీమిండియాలో స్థానం దాదాపుగా లేనట్టే. లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ రిషబ్ పంత్ కూడా ఇండియన్ టీంలోకి రావడానికి తెగ ఇబ్బంది పడుతున్నాడు. పంత్ టీ20లో ఘోరమైన ఫామ్ కారణంగానే జట్టులో స్థానం దక్కించుకోలేకపోతున్నాడు. అయితే ఐపీఎల్లో మాత్రం పంత్ను లక్నో జట్టు బలంగా నమ్ముకుంది. ఫామ్తో సంబంధం లేకుండా పంత్ బ్యాటింగ్ ఎబిలిటీ మీద పూర్తి నమ్మకం ఉంచి కెప్టెన్గా కొనసాగిస్తున్నారు. ఇటీవలే సన్ రైజర్స్తో జరిగిన మ్యాచ్లో హాఫ్ సెంచరీతో మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడిన పంత్ తన కాన్ఫిడెన్స్ను పెంచుకున్నాడు. మిగిలిన మ్యాచ్ల్లో కూడా రాణిస్తే పంత్ భారత జట్టులోకి రావడం పెద్ద కష్టం కాకపోవచ్చు. రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్ కూడా భారత జట్టులో లేడు. టీ20లో అరంగేట్రం చేసిన స్థానాన్ని నిలుపుకోలేకపోయాడు. 24 ఏళ్ల పరాగ్ టీమిండియా ఎంట్రీకి ఇంకా సమయం ఉన్నప్పటికీ చిన్న వయసులోనే రాజస్థాన్ యాజమాన్యం పరాగ్కు కెప్టెన్సీ అప్పగించి సాహసమైన నిర్ణయం తీసుకుంది. సంజు శాంసన్ లేకపోవడంతో పరాగ్ మాత్రమే రాజస్థాన్ కెప్టెన్సీ ఆప్షన్లో నిలిచాడు. వయసు చిన్నది కావడం, బౌలింగ్ కూడా వేయగల సామర్థ్యం ఉండడంతో ఇప్పుడు కాకపోయినా ఫ్యూచర్లో అయినా పరాగ్కు ఇండియన్ టీంలో చోటు దక్కడం ఖాయంగా కనిపిస్తుంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ రజత్ పటిదార్ అసలు భారత టీ20 ప్రణాళికల్లో కూడా లేకపోయినా ఐపీఎల్లోనే బిగ్గెస్ట్ బ్రాండ్ కలిగిన ఆర్సీబీకి కెప్టెన్సీ చేస్తుండడం విశేషం. టెస్ట్, వన్డే ఫార్మాట్లో అరంగేట్రం చేసిన పటిదార్ వచ్చిన అవకాశాలను ఉపయోగించుకోవడంలో విఫలమయ్యాడు. దీంతో సెలెక్టర్లు పటిదార్ను పక్కన పెట్టారు. పటిదారి ఏజ్ 30 దాటడంతో మరీ అత్యద్భుతంగా ఆడితే తప్ప ఈ ఆర్సీబీ కెప్టెన్ను పట్టించుకునే ఆలోచనలో సెలెక్టర్లు లేరు. ఇలా ఈ 7 కెప్టెన్లు ఐపీఎల్లో దుమ్ము లేపుతున్నా టీమిండియాలో స్థానం దక్కించుకోవడంలో విఫలమవుతున్నారు. వీరిలో ఎవరు భారత జట్టులోకి రావడానికి అర్హులో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మనకి ఐపీఎల్ స్టార్ట్ అవుతుంది అనగానే మనం అన్ని టీంల బలాబలాలు అనాలిసిస్ స్టార్ట్ చేస్తాం. కప్పు గెలుచుకున్న తర్వాత చేసే ఈవెంట్ ఎలా ఉంటుందో వీళ్ళు ముందే ఆ సెలబ్రేషన్ స్టార్ట్ చేశారేమో అనిపించేలా.